అలా ఇంకేంది నెక్స్ట్ స్టెప్ మాత్రమే చెప్పండి. ఈ రీజన్స్ అన్ని నాకు చెప్పొద్దు. ఎవరి నుంచి ఏ పరంగా ఏ అవకాశాలు ఉన్నాయో అవన్నీ మాత్రం చేయండి ఇంతవరకు. ఇంకా అలాగనే మేము వచ్చిన తర్వాత కూడా ప్లస్ వాటర్ పరంగా కూడా వాటర్ ప్లాంట్ నిర్వహణ చేస్తూ వచ్చాము. అది ఎందుకు చెప్పాలంటే జనరల్గా ఉన్న కొత్తలో కొన్ని అవకతవకలు ఉన్నప్పుడు ఆ ప్రాబ్లమ్ని సొల్యూషన్ చేసుకోవడానికి ఏం చేయాలో అర్థం కాలేదు. మీటింగ్లు పెట్టుకున్నాం, మా జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకున్నాం. మరి నా మీద నమ్మకం అనుకోండి, మరి ఏదేమైనా అనుకోండి, మాకు ఇచ్చారు అవకాశాన్ని, అందుకు మేము కృతజ్ఞతలం. పేరు తీసుకున్నామే కానీ ఒక్కొక్క నైట్ టైం అయితే మా సార్ నైట్ టైం ఇంట్లో కూడా మాతో స్పెండ్ చేయలేని పరిస్థితి. ఏంటంటే వాటర్ రావట్లేదమ్మా, మెకానిక్ తీసుకొని రావడం, ఇబ్బందులు అనేవి ఉన్నాయి కాదనట్లా. ఆ బాధ్యతను కూడా నాకన్నా మా సార్ చాలా ఈజీగా యాక్సెప్ట్ చేసుకొని దాన్ని అధిగమించి మనకిచ్చిన బాధ్యతను మనం నిర్వర్తించాలని చేస్తూ వచ్చారు. నాకు తెలిసి అంతకుముందు ఉన్న కంప్లైంట్లు కూడా మేము వచ్చిన తర్వాత రైజ్ చేయలేదని అనుకుంటున్నాను. ఇంకా ఇప్పటి వరకు మేము వచ్చినప్పటి నుంచి ఇంకా మీతో ఎవరితోనైనా గ్రామస్తులతో కానీ, ఇంకా స్వీపర్స్ కానీ, సచివాలయం స్టాఫ్ కానీ, మా పాలక వర్గంతో కానీ, గ్రామ పెద్దలతో ఎవరితోనైనా ఏదైనా నేను కానీ మా సార్ కానీ ఏదైనా చాలా వరకు మాట్లాడి ఉండము. ఏదైనా మాటల్లో పరంగా మీ పట్ల ఏదైనా దురుసుగా ప్రవర్తించినట్లయితే దయతో మన్నించండి. మీ కుటుంబంలో ఒక కూతుర్ని అనుకోండి, చెల్లెల్ని అనుకోండి. రీసెంట్గా అయితే ఒక విషయం చెప్పాలి. నాకు తెలిసి ఒక మిస్టేక్ చేశారనుకున్నా. ఎందుకంటే రీసెంట్గా ఒక 2-3 టైమ్స్ ఎంపీడీఓ మేడం గారు స్వీపర్స్కి శాలరీస్ ఇవ్వాలి అని చెప్పారు. నాకేమి ఇబ్బంది లేదు మేడం. నాకైతే వాస్తవంగా వాళ్ళ అంటే మాట చెప్పుకోకూడదు కానీ అందరూ నా వాళ్ళే. నా కరోనా టైంలో అందరికంటే కూడా ఎక్కువ కృషి చేసింది వాళ్ళే. వాళ్ళు ఉండబట్టే ఊరి సక్సెస్ అవుతుంది. ఎందుకంటే స్టాఫ్ తక్కువగా ఉన్నారు, అది మాత్రం వాస్తవమే. చెప్పుకోవడానికి అన్ని మా కాలువలు తీయలేదు, మాది క్లీన్ చేయలేదు అనుకుంటాం కానీ స్టాఫ్ తక్కువగా ఉన్నందువల్ల అవి టైంలో ఒక్కోసారి చేయలేకపోయాము. ఇప్పటి వరకు అయితే అందుకు ఒకవేళ మా పొరపాటు ఉంటే క్షమించండి. ఎక్కువగా మా ఆఫీస్ నుంచి వచ్చే ఫస్ట్ కంప్లైంట్ మేడం, ఆ స్వీపర్స్కి మాత్రం శాలరీస్ పెట్టండి. ఎందుకంటే ఆర్థికంగా కొంచెం ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగిన వాళ్ళు ఉన్నారు. అంటే అందరూ అన్నీ చెప్పుకున్నా కానీ ఇంకా నెక్స్ట్ టైం మేము కూడా ఒక పరాయి వాళ్ళమేమో సభాముఖంగా చెప్తున్నాను. ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు.